అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అదే మా అత్త మామగారు. ఇంకేంటి చెప్పాలి నువ్వే. ఏంటి ఏం కూర? చాలా చేసా, చాలా ఉన్నాయి. చెప్పాలి నువ్వే. ఇంకేంటి చెప్పాలి నువ్వే. ఏ రమ్య, నీకోటి తెలుసా? బెండకాయ దొండకాయ నువ్వు నా గొంతుకాయ. ఏం కూర మీది? ఏంటి చేపల కూర? మాది అదే, కాకపోతే ఇంకా వండలేదు. చెప్పు. అయ్యో అయ్యో అయ్యో, ఇదేంట్రా ఇలా తినేస్తుంది? చెప్పు. మొన్న ముద్దు పెట్టావు కదా, మరి నేను ఇప్పుడు పెట్టనా? ఎవడరా ఎరుపప్ప? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? హ్యాండ్స్ అప్. వద్దులే, అంత వేరేసి ఎందుకు, మనం కూర్చునే మాట్లాడుకుందాం. ఓకే. అవన్నీ నాకు తెలియదు. ముందు తీ. ఓరి నీ అబ్బా, కూర్చుని మాట్లాడుకుందాం అంటే ఇంకోటి తీసావేంట్రా? తీ. అవన్నీ నాకు తెలియదు. ముందు తీ. క్యాచ్. దా, ఇప్పుడేం తీయండిరా, ఇప్పుడేం తీయను. ఫోన్ ఇచ్చే. హలో, ఓ నీ అమ్మ నేను కాదు ముద్దు పెట్టింది. హలో, థ్యాంక్సా. దీనమ్మా, ఇదేం కలరా బాబు? మందు అనుకుంటున్నారా? కాదు, థమ్సప్. అబ్బా, అసలేంట్రా ఇది? జింగిచిక జింగిచిక
దొరికిపోయి ఆయన డోర్ ఓపెన్ చేసలేదు కదా, నువ్వెలా వచ్చావు? నీ వెనక చూడు ఒకసారి. అసలు వీళ్ళిద్దరు ఎవరు? ఓకే కూల్. గుడ్రా ఎవడరా నువ్వు? నేనరా, ఇందాక నీ కల్లో కనిపించాను కదా. కల్లో కనబడితే దీనికి ఎంత షాక్ అయిపోతున్నావేంట్రా? ఇప్పుడు మీ మమ్మీ చనిపోయినట్టు మీ ఫాదర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది చూడు. నానా నిజం చెప్పు, ఇదంతా నీకెలా తెలుసు? ఇప్పుడు చూడు, మీ అన్నీ కూడా ఫోన్ చేసి మీ డాడీ కూడా చనిపోయాడని చెప్తాడు. హలో, ఏంటి? నాన్న చచ్చిపోయాడు కదా, నేను ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను నాకు. అమ్మ బాబు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి దీనికేనా? ఒక అమ్మాయి ఒరే బాబు, నువ్వేం మాట్లాడకరా. ఒక అమ్మాయి ప్లీజ్ ఏం మాట్లాడకు. చూడు 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 ఐ లవ్ యూ. మా నాన్నకు 600 crores ఆస్టిన్ ఉంది. నువ్వు ఉండే రేపే మన పెళ్ళి. ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా? మీ అన్నీని అడుగు. మా అన్న ఎవడు? ఈడు ఈడా? అమ్మ అసలు ఎవరు మీరు? మీ ఇద్దరు నాకల్లోకి నాకల్లోకి ఎందుకు వస్తున్నారా? వస్తున్నారా? అసలు ఏం అసలు ఏం జరుగుతుంది? జరుగుతుందిరా? ఓకే కూల్ 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 కూల్. అంటే మేమిద్దరం నీ కల్లోకి వచ్చామా? ఓకే ఓకే, అంటే మేమిద్దరం నీ కల్లో కనిపించామా? మేమిద్దరం నీ కల్లో కనిపించామా? అంటే ఇదంతా మన ముగ్గురికి ఒక లూప్లో జరుగుతున్నట్టుంది. అవును. యా దట్స్ ట్రూ. మన ముగ్గురికి ఒకేలా కళ్ళు వస్తున్నాయి. అంటే మన ముగ్గురులో ఒకడికి ఇదంతా నిజంగానే కల్లా వస్తుంది. యా దట్స్ ట్రూ. సో ఇప్పుడు కూడా మన ముగ్గురం కళ్ళలో ఉన్నాం. ఎస్, మన ముగ్గురులో ఇదంతా నిజంగానే ఎవడో కలగంటున్నాడు. యా దట్స్ ట్రూ.
అయినా నువ్వేంటి బ్రో దట్స్ ట్రూ అంటావు? మా ఇద్దరికి మెంటల్ వచ్చి దుబ్బుతుంది. అసలు ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు? ఏం చేద్దాం? చచ్చిపోదామా? నీకు ఆ ధైర్యం ఉందా? చచ్చిపోదామా? మనలో ఒకటి చచ్చిపోతే నీ లూప్ ఆగిద్దేమో. చచ్చిపోవడం ఏంటి? నన్ను నమ్ముకుని ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మనం చచ్చిపోతే నీ లూప్ ఆగిద్దేమో. నాకు తెలిసి మనం చచ్చిపోతే నీ లూప్ ఆగిద్దేమో. తర్వాత మళ్ళీ బతుకుతామేమో. ఇది కూడా కరెక్ట్. చచ్చిపోదాం. 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 అదే కరెక్ట్. చచ్చిపోదాం. 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 అయితే ఈ కళ మన ముగ్గురికి ఒకేసారి వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? చచ్చిపో బ్రో. నేనేదో సిల్లీగా అన్నాను. నన్ను నమ్ముకుని చాలా మంది ఉన్నారు. బ్రో చచ్చిపో. చచ్చిపో బ్రో. చచ్చిపో పర్లేదు. పొడిసే బ్రో. అమ్మ ఇదేంటి మత్తుగా ఉంది? రే, నిన్ను నమ్మి ఎవరికి తెలియకుండా డబ్బులు తీసుకొచ్చారా? నన్ను నమ్మి నేను ఎవడరా 10,000 ఇమ్మంది? రే, మా నాన్నకు కూడా తెలియకుండా తీసుకొచ్చారా? అయితే పోరా. రే ప్లీజ్ రా. పోరా. రే, ఎవడరా నువ్వు? మా చెల్లి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంట. అయినా నేనే చేసిన ప్రూఫ్ ఏంట్రా? అయినా నీ చెల్లి చాలా బాగుంటుంది. రే ప్లీజ్ రా, చచ్చిపోతుందిరా అది. పోరా. రే ప్లీజ్ రా. ప్రేమిస్తున్నాను. చీకొట్టింది, అందుకే కోపం వచ్చి ఫొటోస్ తీసాను. అయినా ఇప్పుడు ఆ ఫొటోస్ నేనే తీసిన ప్రూఫ్ లేదుగా. చస్తే చావని తక్కువలేదు. ఎవడో గుడ్డోని ఇంట్లో కాపలా పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను పైన ముగించుకుని వస్తాను.
గుడ్డోడి దగ్గర దొంగతనం చేయడం సిగ్గు ఉండాలిరా. అమ్మాయి నేకడ్ ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడానికి నీకు సిగ్గులేదా? నువ్వేమన్నా ఉత్తముడువా? నీ ఫ్రెండ్ అని బెట్టింగ్ అని మోసం చేసావు. నీకెలా తెలుసు? నువ్వు చేసిందంతా నా కళ్ళలోకి వచ్చిందిరా. ఏ నువ్వు చేసింది కూడా నా కళ్ళకి వచ్చిందిరా. నువ్వు చేసింది నాకు వచ్చిందిరా. మన ముగ్గురు ఒకరికొకరం తెలీదు. కానీ మన ముగ్గురం చేసిన తప్పులు మన ముగ్గురి కళ్ళలోకి వచ్చాయి. అదే ఎందుకు ఇలా జరుగుతుంది? అయితే నేను మీ ముగ్గురితో ఆడుకోవడం తప్పు కాదనమాట. మీలో మీరే ఒకరు చేసిన తప్పులు ఇంకొకరు అసహిస్తున్నారు కదా, అలాంటప్పుడు ఇలా నేను మీతో ఎన్ని రోజులైనా ఉండొచ్చు, మిమ్మల్ని చంపకుండా నాకు నచ్చినన్ని రోజులు ఇలానే టార్చర్ పెడుతూ ఉంటారా? అనుభవించండి. యాక్చువల్గా ఈ ముగ్గురు ఇంకో ముగ్గురిని మోసం చేయలేదు. ఈ ముగ్గురు ఒకే మనిషిని 3 డిఫరెంట్ టైం పీరియడ్స్లో మోసం చేశారు. వీళ్ళు మోసం చేసిన సమయంలో తను చాలా మెంటల్ టార్చర్ అనిపించాడు. అన్ఫార్చునేట్లీ తను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత ఒక స్పిరిట్గా వచ్చాడు. తను అనుభవించిన మెంటల్ టార్చర్ ఈ ముగ్గురు కూడా అనుభవించాలని ఇలా మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు. వాళ్ళ డ్రీమ్స్తో వాళ్ళని ఆడుకుంటున్నాడు. ఇలా తను నచ్చిన రోజులు ఆడుకుని వాళ్ళకు బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. ఇదే ఈ షార్ట్ స్టోరీ యొక్క కథ.